మనం ఎప్పుడైనా అనుకుంటామా, నాయకత్వానికి సంబంధించిన కొన్ని గొప్ప గొప్ప సూత్రాలు మన పాతకాలపు కవిత్వంలో దాగి ఉంటాయని? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక రహస్యాన్నే ఛేదించబోతున్నాం. అది 11వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో దాగి ఉన్న ఒక పాలకుడి విజయ రహస్యం. సరే, ఇక మొదలు పెడదామా? ఈ మాటలన్నది 11వ శతాబ్దానికి చెందిన ఆదికవి నన్నయ. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఇవి నాకు ఎప్పుడూ చాలా చాలా ఇష్టమైనవి అని. ఇంతకీ ఒక రాజుకి అంతగా నచ్చిన ఆ విషయాలు ఏవై ఉంటాయి? అది కేవలం రాజుగారిని పొగడటానికి చెప్పిన మాటేనా? లేకపోతే దాని వెనుక ఒక పర్ఫెక్ట్ రూలర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా? రండి, ఈ రహస్యమేంటో చూద్దాం. ఈ ప్రశ్న ఉంది కదా, దీనికే నన్నయ సమాధానమిచ్చారు. ఆయన తన ఆంధ్ర మహాభారతాన్ని రాజుగారైన రాజరాజ నరేంద్రుడికి అంకితమిస్తూ ఆయనలో ఉన్న కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్నే హైలైట్ చేశారు. అది ఊరికే పొగడ్తా అనుకుంటే పొరపాటే. అందులో ఒక ఆదర్శ పాలకుడు ఎలా ఉండాలో చెప్పే ఒక క్లియర్ పిక్చర్ ఉంది. సరే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఏ కాలం గురించో తెలుసా? 11వ శతాబ్దం. ఆదికవి నన్నయ తనని పోషిస్తున్న రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నారు. ఆయన రాసిన ఈ పొగడ్త కేవలం రాజును మెప్పించడానికి కాదు, అస్సలుగాదు. ఒక పాలకుడు ఎలా ఉండాలో నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పే ఒక మెసేజ్ అన్నమాట. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నన్నయ పొగిడిన ఆ లక్షణాలన్నింటినీ మనం 3 కేటగిరీలుగా విడగొట్టచ్చు. అవి వ్యక్తిగత ధర్మం, న్యాయమైన పాలన, ఇంకా తెలివైన వాళ్లతో స్నేహం. ఈ 3 కలిపితేనే ఒక పర్ఫెక్ట్ లీడర్కి ఉండాల్సిన లక్షణాల పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వ్యక్తిగత ధర్మం. ఒక గొప్ప పాలకుడికి అసలైన ఫౌండేషన్ వాళ్ల పర్సనల్ క్యారెక్టర్, వాళ్ల మారల్ వాల్యూస్ నుంచే వస్తుంది. వాళ్ల ఇన్నర్ స్ట్రెంగ్త్ అంతా ఇక్కడే ఉంటుంది. మరి రాజుగారికి అంతగా నచ్చిన ఆ పర్సనల్ క్వాలిటీస్ ఏంటో చూద్దామా? మొదటిది విష్ణువు మీద భక్తి, రెండోది మోసం లేని నిజాయితీ, మూడోది ఎప్పుడూ నిజం మాట్లాడటం. చూసారా? భక్తి, చిత్తశుద్ధి, సత్యం. నన్నయ దృష్టిలో ఇవే ఒక రాజు క్యారెక్టర్కి అసలైన ఫౌండేషన్ స్టోన్స్. ఇక్కడ మనం ధర్మం అంటున్నాం కదా, దీనికి చాలా పెద్ద అర్థం ఉంది. ఇది ఊరికే పూజలు పునస్కారాలు కాదు. ఇది ఒక గైడింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఒక నాయకుడికి మారల్ స్ట్రెంగ్త్ ఇచ్చేది, వాళ్లమీద నమ్మకం కలిగించేది ఇదే. వాళ్ల పాలనకి పునాది వేసేది కూడా ఈ ధర్మమే. ఓకే, పర్సనల్గా కరెక్ట్గా ఉంటే సరిపోతుందా? లేదు కదా. ఆ మంచి అనేది వాళ్ల పాలనలో కూడా కనిపించాలి. అందుకే ఇప్పుడు మనం రెండో స్తంభం గురించి మాట్లాడుకుందాం. అదే న్యాయమైన పాలన. మరి న్యాయమైన పాలనలో రాజుగారి విధులేంటి? నన్నయ్య ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రాలు చదవడం, ప్రజలను న్యాయంగా పాలించడం, ఇంకా పురాణాల్లోని జ్ఞానాన్ని గౌరవించడం. అంటే చూడండి, రాజు అంటే కేవలం ఆర్డర్లు వేసే అధికారి కాదు, ప్రజల బాగోగులు చూసుకునే ఒక గార్డియన్ అని ఎంత క్లియర్గా చెప్తున్నారో. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. ఊరికే అధికారం చెలాయించడానికి, న్యాయబద్ధంగా పాలించడానికి చాలా తేడా ఉంది. అధికారం వాడటం వేరు, న్యాయాన్ని కాపాడటం వేరు. అందుకే నన్నయ ఆయన్ని పొగిడేటప్పుడు న్యాయయుతంగా పాలిస్తున్నాడు అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే పవర్ కాదు, ప్రిన్సిపుల్ ముఖ్యమని చెప్పకనే చెప్పారన్నమాట. సరే, ఇక ఫైనల్ పాయింట్, మూడో స్తంభం, వివేకవంతమైన సాంగత్యం. అంటే ఒక లీడర్ ఎలాంటో వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లని బట్టి చెప్పేయొచ్చు. వాళ్ళు ఎవరితో ఉంటారు, ఎవరి సలహా తీసుకుంటారు అనేది వాళ్ల తెలివితేటలకి అద్దం పడుతుంది. రాజుగారికి ఇష్టమైన వాటిలో ఈ రెండూ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి, మంచివాళ్లతో, జ్ఞానమున్నవాళ్లతో స్నేహం చేయటం. 2, ఎప్పుడూ ఇతరులకు మంచి చేసేలా నడుచుకోవటం. అంటే ఇది కేవలం మంచి సలహాలు వినడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. దయగా, కరుణతో ప్రవర్తించాలి. ఈ మాట ఎంత నిజమా కదా. ఒక లీడర్ ఎంత తెలివైనవాడో తెలుసుకోవాలంటే వాళ్ళు ఎవరి సలహా తీసుకుంటున్నారో చూస్తే చాలు. యోగ్యులైన వాళ్లను చుట్టూ పెట్టుకోవడం అనేది వాళ్ల జడ్జిమెంట్కి, వాళ్ల క్యారెక్టర్కి ఒక టెస్ట్ లాంటిది. వాళ్లు ఎవరి మాట వింటే వాళ్ల పాలన కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 పిల్లర్స్ని కలిపి చూద్దాం. నన్నయ్య మనకిచ్చిన ఈ లీడర్షిప్ మోడల్, ఇది ఏదో ఒక రాజుకు సంబంధించింది కాదు. ఇది టైమ్లెస్, ఎప్పటికీ వర్తిస్తుంది. ఓవరాల్గా చూస్తే నన్నయ్య తన కవిత్వం ద్వారా మనకి ఎంత క్లియర్, ప్రాక్టికల్ బ్లూ ప్రింట్ ఇచ్చారో అర్థమవుతోంది కదా. ఇదొక జర్నీ లాంటిది. పర్సనల్ క్యారెక్టర్తో మొదలై, న్యాయమైన పాలనతో ముందుకు సాగి, మంచివాళ్ల సాంగత్యంతో కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ఒక రాజుని పొగిడిన పద్యం కాదు. నన్నయ్య ఏం చేశారంటే,
ఒక గ్రేట్ లీడర్ అంటే ఎలా ఉండాలో ఒక యూనివర్సల్ స్టాండర్డ్స్ సెట్ చేశారు. అంతే, 1000 ఏళ్ల క్రితం చెప్పిన ఈ లక్షణాలు ఈ రోజుకి అంతే విలువైనవి. 11వ శతాబ్దంలోనే ఇంత క్లియర్ బ్లూ ప్రింట్ ఉంటే మరి మన తరం భవిష్యత్తు కోసం ఎలాంటి బ్లూ ప్రింట్ వదిలి వెళ్తోంది? మనం ఈరోజు వేటికి విలువిస్తున్నాం? ఫ్యూచర్ జనరేషన్స్ మన నాయకత్వాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాయి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమిది.